కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టాలనే వైసీపీ కుట్రల పట్ల తెలుగుదేశం కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సూచించారు. కార్యకర్తలు నేతల చుట్టూ కాకుండా ప్రజల చుట్టూ తిరిగితేనే పదవులు వస్తాయని తేల్చి చెప్పారు. తెలుగుదేశంలో కార్యకర్తలే హైకమాండ్ అని, చంద్రబాబు చుట్టూ ఎలాంటి కోటరీ లేదని తెలిపారు. పసనపాడులో నిర్వహించిన కాకినాడ గ్రామీణ నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. వైసీపీ నాయకులు ఎన్నో అరాచకాలు, అక్రమాలు చేసి టీడీపీపై నిందలు వేశారని, చివరకు తిరుమల లడ్డూను వదలడం లేదన్నారు. సైకో పార్టీ గురించి మీకు తెలుసు. వాళ్ళే దొంగ ఫేస్బుక్ పేజీలు పెడతారు, నా ఫోటో పెడతారు, మీ ఫోటో పెడతారు. అది వాడి వాళ్ళు జనసేన వాళ్ళని తిడతారు, లేదంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళని తిడతారు. వాళ్ళ పేరు పైన ఫేస్బుక్ పేజీలు పెట్టి మన్ని తిడతారు. అది చూసి మీరందరూ కంగారు పెడతారు, అదేంటి మన తిడుతున్నారు, మనం కూడా తిడతామని. వాళ్ళు ఏంటంటే మనకి విడాకులు తీసుకురావాలి, మన మధ్యలో చిచ్చు పెట్టాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. నేను చాలా స్పష్టంగా అనేక సార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, 3 పార్టీలు కలిసికట్టుగానే పోటీ చేస్తాయి, కలిసికట్టుగానే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాయి. నేను ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీలో పనిచేస్తున్నా. కానీ నేను ఎప్పుడు కోరుకునేది పార్టీ అనేది ఒక వ్యవస్థ, లోకేష్ పైన ఆధారపడి ఉండకూడదు ఈ పార్టీ. ఎస్, కొన్ని ప్రత్యేక పరిస్థితులు మన నియోజకవర్గంలోనే కాదని నేను అనట్లేదు. పార్టీ అనేది ఒక వ్యక్తి పైన ఆధారపడి ఉండదు. మీరు మాకు ఈ వ్యక్తిని ఇవ్వండి, ఆ వ్యక్తిని ఇస్తే పనిచేస్తాం అంటే కుదరదు. గ్రూప్ రాజకీయాలకి దూరంగా ఉండండి. మీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారు చుట్టూ ఈరోజు కోటరీ లేదు, ఆయనకి వాట్సాప్ ఉంది. నేను ఒక తప్పు చేసినా ఎవరొకరు ఆయనకి వాట్సాప్ పెడతారు, ఆయన తెలుసుకుంటున్నారు. అట్లనే నాకు కూడా మీరు వాట్సాప్ పెడుతున్నారు. రోజు 3 గంటలండి నాకు వాట్సాప్ లో మెసేజ్లను చదువుకునేదానికి. నేను సీనియర్ని, నేను జూనియర్ని నాకు చెప్తాం కాదండి. నేను అందరినీ గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళని నేను ప్రోత్సహిస్తా. లోకేష్ చుట్టూ తిరిగినా, లేదా నవీన్ చుట్టూ తిరిగితే, లేదా సుజయ్ గారు చుట్టూ తిరిగితే పదవులు వస్తాయి అనుకుంటే చాలా పొరపాటు. ప్రజల చుట్టూ తిరగండి, మిమ్మల్ని ఎత్తుకుంటా మేము వస్తాం. ఫోటోల కోసం కాదండి. చేసే కార్యక్రమం తూచా తప్పకుండా చేద్దాం, ఒక స్పిరిట్ తో చేద్దాం.